వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో ఏప్రిల్ 27న నిర్వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలని మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ పిలుపునిచ్చారు. ఆర్కేపురం డివిజన్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద డివిజన్ అధ్యక్షులు పెండ్యాల నాగేష్ ఆధ్వర్యంలో రజతోత్సవ సభ పోస్టర్లను ఈ రోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ఏర్పడిందని, కేసీఆర్ ఒక్కడే గులాబీ జెండా చేతపట్టి ఊరూరు తిరిగి లక్షలాది మంది ప్రజలను సమీకరించి పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రజా సంక్షేమ ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 420 హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యిందని, మళ్లీ రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్ వైపు చూస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఉద్యమకారులు పాల్గొన్నారు. ఈ నెల 27వ తారీఖు రోజు కేసీఆర్ గారు తలపెట్టిన రజతోత్సవ సన్నాహాలకు మేమందరం ఆర్కేపురం డివిజన్ పార్టీ అధ్యక్షుడు పెండ్యాల నగేష్ గారి ఆధ్వర్యంలో అందరం కూడా తరలి వెళ్ళాలి అని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు ప్రజల్లో చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా సభకు ఏ విధంగా రావాలా, సభను ఏ విధంగా సక్సెస్ చేయాలా, కేసీఆర్ గారు ఏ విధమైన ఈ తెలంగాణ ప్రజలకు ఏ విధంగా దిశానిర్దేశం చేస్తారు, కేసీఆర్ గారు వెంబడి మేమందరం కూడా ఉంటాము అని చెప్పి ప్రజలు వాళ్ళకందరూ కూడా స్వచ్ఛందంగా వస్తున్నారు. అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా వెళ్ళడానికి ఏర్పాట్లు అన్నీ చేసుకున్నాం. అదేవిధంగా శ్రీమతి సబితా ఇందారెడ్డి గారి ఆధ్వర్యంలో మహేశ్వరం నియోజకవర్గం నుంచి భారీగా ఈరోజు పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ అధిక సంఖ్యలో తరలి వెళ్ళే విధంగా ఏర్పాట్లు అన్నీ చేసుకొని ఉన్నాం. ఖచ్చితంగా 27వ తారీఖు రోజు సభ 100% సక్సెస్ అవుతుంది. ఆ సభ ద్వారా తెలంగాణ ప్రజలతోని బీఆర్ఎస్కు ఉన్న సంబంధం ఏంటనేది కూడా ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ ప్రభుత్వం నడుపుతున్న ఈ నాయకులకు ఆ యొక్క సభ చెంపపెట్టులాగా ఉంటుంది. ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉంటారు. కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ ప్రజలందరూ కూడా బాగోగులు మంచిగా ఉంటాయి. రైతులు కానీ, మహిళలు కానీ, వృద్ధులు కానీ, ఉద్యోగులు కానీ, యువత కానీ కేసీఆర్ గారి ఆయన ప్రసంగానికి అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. 27వ తారీఖు నాడు లక్షలాది మందితోని బ్రహ్మాండంగా ఈ యొక్క సభ సక్సెస్ అవుతాయని చెప్పి మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం. తప్పకుండా సభను విజయవంతం చేసే దిశగా ఆర్కేపురం నుంచి, మహేశ్వరం నియోజకవర్గం నుంచి సబితమ్మ గారి ఆధ్వర్యంలో, మా అధ్యక్షుని ఆధ్వర్యంలో అందరం కూడా తరలి వెళ్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై తెలంగాణ. శాసనసభ్యురాలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు ఆర్కేపురం డివిజన్లో పార్టీ శ్రేణులందరం కూడా వచ్చే ఆదివారం జరగబోయే భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సభ సందర్భంగా మేము సన్నాగా సమావేశం ఏర్పాటు చేశాం. మరి ఆ రోజు మహిళలు, వృద్ధులు, పిల్లలు, యువకులందరం కూడా గులాబీ సైనికులందరూ కూడా కలిసి సభను విజయవంతం చేయాలనే కృతనిశ్చయంతో ఈరోజు డివిజన్ పార్టీ ఆఫీస్లో ఇక్కడ సమావేశం జరుపుకున్నాం. మరి రజతోత్సవ సభ అనే మాటే కానీ ఈ 17 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాల దుర్మార్గ పాలనకు సభ విజయవంతమే తార్కాణం అని చెప్పేసి మేము అందరికీ కూడా తెలియజెప్తా ఉన్నాం. మరి గత 17 నెలలుగా రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్న బాధ రాబోయే రోజులు ఎలా ఉంటాయో అనే ఒక బాధే వారికి తార్కాణంగా ఈ సభ విజయవంతం చేస్తామని మేమందరం కూడా ముక్తకంఠంతో జై తెలంగాణ నినాదంతో భారత రాష్ట్ర సమితి ఉద్యమ పార్టీగా ప్రజా చైతన్య యాత్రగా దీన్ని తీర్చిదిద్ది ప్రజల్లో పెళ్లిబిక్కుతున్న ఆగ్రహం ఈ సభ విజయవంతానికి నిదర్శనంగా మారుతుందని చెప్పడానికి అతిశయోక్తి కాదని మనవి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై సవిత. రేపు జరగబోయే ఈ సభ ద్వారా మనం తెలియజేయాల్సింది ఏంటంటే, భవిష్యత్తులో ఈ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కనపడకుండా కనుమరుగు కావాలి. బీఆర్ఎస్ పార్టీతోటే ప్రజలకు జనరంజకమైన పాలన సాధ్యమని చెప్పి మన ప్రజలు, మన కార్యకర్తలు తెలియజేయాలి. ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, 2001 నుంచి ప్రారంభమైన 20 సంవత్సరాల ప్రస్థానంలో ఎన్నో రకాల ఎత్తులు వేస్తూ కేసీఆర్ గారు రాష్ట్ర సాధన చేసేటప్పుడు ఇదే జన సమీకరణలు చేసి ఇదే వరంగల్లో సింహగర్జన పెడితే అది దాదాపు లక్షలాదిగా తరలి వచ్చిన ప్రజలు రాష్ట్రం ఏర్పాటు దిశగా పయనించారు. ఆ రోజు మన ఈ కార్యకర్తలందరూ కూడా పాల్పంచుకొని మనం హైదరాబాద్ నుంచి గ్రాండ్ సక్సెస్ చేసినాం. మళ్ళీ అదేవిధంగా రేపు జరగబోయే ఈ కార్యక్రమాన్ని 27వ తారీఖు నాడు ఆదివారము అంతే పెద్ద ఎత్తున వచ్చి సక్సెస్ చేయాలని కోరుకుంటూ సబితమ్మ గారి నాయకత్వము, మా ఆర్కేపురం డివిజన్ యొక్క నాయకత్వము
బలంగా ఉంది అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం మనం ఆర్కేపురం డివిజన్ నుంచి కూడా మనం భారీ ఎత్తున తరలి వెళ్ళాలని చెప్పి ప్రార్థిస్తూ జై తెలంగాణ.